ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 25/11/2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 24/6/1968. ప్రియమైన పిల్లలు, ఇది అనంతమైన తల్లిగారి ఇల్లు. ఇక్కడ నగలు ఏమి ధరించరాదు. మీ బుద్ధిలో ఉన్నది మేము సుఖధామానికి వెళ్తాము వయా శాంతిధామం ద్వారా. కావున శాంతిధామాన్ని గుర్తు చేయాలి. తండ్రి తెలియచేస్తున్నారు, నన్ను తండ్రిని మీరు గుర్తు చేయాలి. ఇది జ్ఞానం యొక్క యాత్ర, స్మృతి యొక్క యాత్ర. అది మూలవతనం యొక్క యాత్ర, వైకుంఠవతనం యొక్క యాత్ర. మీరు ఈ రెండు యాత్రలు చేస్తారు. పిల్లలు తెలుసుకున్నారు, మమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు. ఇప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తుంది, ఆ తర్వాత దైవీ మతం లభిస్తుంది, ఆ తర్వాత అసురీ మతం లభిస్తుంది. ఎవరికైనా అసురీ మతం గురించి తెలియచేసినట్లయితే వాళ్ళు కలత చెందుతారు. పాండవులది గుప్తమైన నడవడిక. అలా కానట్లయితే వారంతా కూడా కలత చెందుతారు. వారికి ఏమీ అర్థం కాదు. అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు, మీరు మొట్టమొదటిసారిగా తండ్రి గురించి తెలియచేయండి. అలా తెలియచేసినట్లయితే సర్వవ్యాపి అనే విషయము సమాప్తమైపోతుంది. తండ్రి గురించి తెలియచేస్తేనే మనుషుల యొక్క బుద్ధి తెరుచుకుంటుంది. మీరు నిరూపించి చెప్పవచ్చు శ్రీకృష్ణుడు భగవంతుడు కాడు అని. మీరు మాత్రమే శివ భగవాను వాచ అని తెలియచేస్తారు. మనుషులు మాత్రము రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని చెబుతారు. ఇంత సహజమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. మన యొక్క ప్రేమ ఎవరితో ఉండాలి? మట్టితోనా? మట్టితో ప్రేమ ఉండదు. వారికి ఏమి చెప్పినా కూడా లాభం లేదు. మట్టి అయినా రాయి అయినా రెండు ఒకటే. బ్రహ్మ మహాతత్వంలో ఏమున్నది? అక్కడ ఏమీ లేదు. అది కేవలము నివాస స్థానం మాత్రమే. ఆకాశాన్ని ఏమని చెబుతారు? అదంతా కూడా నివాస స్థానమే. దానిని భగవంతుడు అని పిలువవచ్చునా? ఏ విధంగా అయితే ఆకాశము నివాస స్థానమో అదేవిధంగా బ్రహ్మ మహాతత్వం కూడా అలాంటిదే. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఇది ఇక్కడ జీవాత్మలు నివసించే స్థానము. ఇలాంటి విషయాలను ప్రపంచం ఏమాత్రం తెలుసుకోజాలదు. పిల్లలకు మీకు మాత్రం తెలుసు, మేము ఆత్మలము బ్రహ్మ మహాతత్వంలో నివసిస్తాము. ఈ విషయాలు ఆచార్యులు, పండితులు, విద్వాన్లు ఏమాత్రం తెలుసుకోజాలరు. మీ దగ్గరికి ఇంతమంది వచ్చినా కూడా ఏమర్థం చేసుకుంటున్నారు? కొద్దిమంది కొంచెం మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. మీ సేవా కేంద్రానికి చాలామంది వచ్చినప్పటికీ వారి స్మృతి యాత్ర ఇంకా పరిపక్వతను సాధించలేదు. సన్యాసుల దగ్గరికి వెళ్ళి ఎంతగా సేవ చేస్తారు? వాళ్ళు కూడా అంతిమ సమయంలో మేము విఫలమయ్యామని చెబుతారు. ఇంతకుముందు మహర్షి కూడా చెప్పారు కదా, మేము విఫలమయ్యాము అని. భక్తి మార్గం అంటేనే ఫెయిల్యూర్ మార్గము. ఇవన్నీ కూడా మీకు అర్థం చేయించవలసి ఉంటుంది. శాస్త్రాలలో ఈ విషయాలేమీ లేవు. అవన్నీ కూడా మనుషుల యొక్క మతము. మీకు తెలుసు, మనం ఇప్పుడు ఈశ్వరీయ మతంపై నడుస్తున్నాము, దైవీ మతంపై నడవడం లేదు. మనుషులంతా కూడా తమోప్రధానమైన వారు. అలాంటప్పుడు వారి యొక్క మతాన్ని ఎలా అనుసరిస్తాము? ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. అనంతమైన తండ్రి ద్వారా చదువుతున్నాము. వారే మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. మనుషుల యొక్క మతము అంటే భక్తి మార్గము అని అర్థము. దానిని జ్ఞాన మార్గము అని చెప్పజాలరు. ఈ జ్ఞానము మీకు తప్ప మరెవరికి కూడా లభించదు. మనము ఎవరి మతం మీద నడుస్తున్నాము? మనకు మతాన్ని ఎవరిస్తున్నారు? తప్పకుండా ఎవరో ఒకరు ఉంటారు కదా. అలాంటి ఈశ్వరీయ మతాన్ని వదిలిపెట్టి మనుషుల మతం మీద ఏ విధంగా నడుస్తాము? అక్కడ పెద్ద పెద్ద శంకరాచార్యులు లాంటి వారు ఉండవచ్చు, కానీ భక్తి మార్గం అంటేనే దుర్గతిని పొందే మార్గము. వారి యొక్క బుద్ధి యోగము తండ్రితో లేదు. తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు, వినాశకాలే విపరీత బుద్ధి. నన్ను ఎవరూ కూడా తెలుసుకోవడం లేదు, దూషిస్తున్నారు.
అలాంటి విపరీత బుద్ధి గల వారి యొక్క వినాశనం జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయంలో మీ యొక్క గెలుపు జరగనుంది. మీరు అర్థం చేసుకున్నారు, స్థాపన కార్యము కొనసాగుతోంది. బ్రహ్మ ద్వారా స్థాపన. ఎప్పుడు? ఎవరి ద్వారా? బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు కూడా వస్తారు, కానీ బ్రహ్మ రచయిత కారు. రచయిత నిరాకారుడైన శివబాబా మాత్రమే. వారు ఒకే ఒక్కరు. మిగతా వారంతా కూడా భక్తి మార్గంలో అనేక చిత్రాలను తయారు చేశారు. మనుషుల చిత్రాలను, దేవతల చిత్రాలను తయారు చేశారు. వారు మాత్రం నిరాకారులు. నిరాకారుల యొక్క అర్థం కూడా తెలుసుకోలేరు. నిరాకారులు అంటే ఏమీ లేదు అని భావిస్తారు. మీరు అర్థం చేసుకున్నారు. ఆకార స్వరూపము, సాకార స్వరూపము లేనివారు. ఆకారము సూక్ష్మవతనంలో ఉంటుంది, సాకార స్వరూపము స్థూలవతనంలో ఉంటుంది. వారు ఇలా అర్థం చేసుకుంటారు, వారికి ఆకారము లేదు, సాకార స్వరూపము లేదు, వారికి స్వరూపమే లేదు అని చెబుతారు. నామము, రూపము, దేశము, కాలము ఇవేవీ లేవు అని చెబుతారు. రావణుడు పూర్తిగా తమో ప్రధానంగా వారిని తయారు చేశారు. అందరి యొక్క గొంతులను నిలిపివేశాడు. మీలో కూడా అర్థం చేసుకోవడంలో నెంబర్ వారీగా ఉన్నారు. పిల్లలు, మీరు చాలా శ్రమించాల్సి వస్తుంది. దీనిని యుద్ధంగా పేర్కొన్నారు కదా. అంశ కొంగల యొక్క యుద్ధం ఇది. వారు కౌరవుల పాండవుల యుద్ధంగా చిత్రీకరించారు. భగవద్గీతలో తండ్రి ఏం అర్థం చేయించారు, అది పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ యుద్ధం యొక్క నామరూపాలు ఏవి కూడా లేవు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. టీచర్ చదివిస్తారు, యుద్ధాన్ని జరిపించరు. పాండవుల యొక్క గవర్నమెంటు చాలా బలమైనది. పాండవుల గవర్నమెంట్ యొక్క విజయము తథ్యము. కౌరవుల గవర్నమెంట్ యొక్క వినాశనము తప్పకుండా జరుగుతుంది. కానీ రావణుని యొక్క సంప్రదాయంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ రాముని సంప్రదాయంలో ఇది రాముని సంప్రదాయము, అది కొంగల సంప్రదాయము. వారు కొంగలతో సమానము, మీరు హంసలతో సమానము. ఇంట్లో కూడా మిత్ర సంబంధీకులతో గొడవలు జరుగుతుంటాయి. అసురీ సాంప్రదాయం వారు అనేక మంది, బ్రాహ్మణ సాంప్రదాయం వారు చాలా తక్కువ మంది. రాముడు వెళ్ళిపోయారు అనే గాయనము కూడా ఉంది కదా. ఆత్మలన్నీ కూడా వెళ్ళవలసిందే. రావణ సాంప్రదాయంలోని వారు ఎక్కువగా ఉన్నారు, రాముని సాంప్రదాయంలోని వారు తక్కువగా ఉన్నారు. ఎంతో కొంత వినడం ద్వారా తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. వారు ప్రజలుగా మారుతారు. దీని మీద ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కానీ యుద్ధం యొక్క మాట ఇక్కడ లేనేలేదు. శాస్త్రాలలో ఏవేవో రాశారు, నవలలో రాస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా రాసేశారు. నవలలో అవసరం లేని విషయాలు చాలా ఉంటాయి, శాస్త్రాలలో మాత్రము అలా జరగదు. నవలలో ప్రేమకు సంబంధించిన విషయాలు ఉంటాయి. నవలలు చదవడము ఒక అలవాటుగా మారుతుంది. ఆ అలవాటును మానరు. చాలామంది పిల్లలు ఇప్పటికి కూడా నవలలు చదువుతారు. తమ తల్లిగారి ఇంటి నుంచి దాచిపెట్టుకొని తెచ్చుకుంటారు. తండ్రికి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి, దాచుకొని మరీ చదువుతారు. మీరిప్పుడు అత్తవారింటికి వెళ్ళాలి. మనకు 2 తండ్రులు లభించారు, వారు మనలను అలంకరిస్తారు. ఇది అనంతమైన తల్లిగారి ఇల్లు. తల్లిగారి ఇల్లు రావణ రాజ్యంలో ఇంకా ఏమి మిగిలి ఉన్నది? మనం ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళాలి. ఎలాంటి నగలు అవసరం లేదు. వనవాస జీవితంలో కూర్చున్నాము. మీ బుద్ధిలో సుఖధామానికి వెళ్తున్నాము వయా శాంతిధామం ద్వారా అని గుర్తుండాలి. అలాంటప్పుడు శాంతిధామాన్ని గుర్తు చేయాలి. ఇప్పుడు మనం అందరము ఇంటికి వెళ్ళాలి. తండ్రి తెలియచేస్తున్నారు, నన్ను తండ్రిని మీరు స్మృతి చేయండి. తండ్రి అక్కడ కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. మన యొక్క ఇల్లు అక్కడనే ఉంది కదా, మీ యొక్క ఇల్లు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఇంటికి వెళ్ళాల్సిందే. తిరిగి మనము కిందికి దిగి రావాల్సి ఉంటుంది. ఎంతో సుదూర ప్రయాణము చేయాల్సి ఉంది. ఆత్మల యొక్క గుంపు అక్కడికి వెళ్తుంది. ఏ విధంగా అయితే ఇక్కడ తేనెటీగల గుంపు ఉంటుందో అదే విధముగా తేనెటీగల గుంపు చాలా బలంగా ఉంటుంది, ఐకమత్యం కూడా ఉంటుంది.
దానికి నాయకత్వాన్ని రాణి తేనెటీగ నిర్వహిస్తుంది. భారతదేశంలో రాణి యొక్క పేరు ముందుగా వస్తుంది, రాజు యొక్క పేరు తర్వాత వస్తుంది. అందుకే దీనిని మాతృభూమి అని పిలుస్తారు. మీరంతా కూడా రాణులుగా అవుతారు, రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. మా భర్త వేధిస్తున్నారు అని మాతలు మీరు తండ్రిని పిలిచారు. మమ్మల్ని పతితులుగా చేస్తున్నారు, మా శరీరాన్ని స్పృశిస్తున్నారు అని చెప్పారు. తండ్రికి తెలియచేశారు, మాకు ఇలా చేయడము నచ్చడం లేదు. ఇదంతా కూడా దేహాభిమానానికి సంబంధించినది. దేహాన్ని చూసి స్పృశిస్తారు, ఆత్మను చూసినట్లయితే ఆత్మను ఎలా స్పృశిస్తారు? తండ్రి చెబుతున్నారు, వీటన్నింటినీ సహించండి. వారు స్పృశించినంత మాత్రాన మీకు పాపము చుట్టుకోదు. పతితంగా అయినప్పుడే పాపం జరుగుతుంది. ఇది పెద్ద విషయమేమీ కాదు. ద్రౌపది కూడా తండ్రిని పిలిచింది, కానీ ఆ విధంగా జరగాల్సింది కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రితో పాటు కుడి భాగంలో ధర్మరాజు కూడా కూర్చున్నారు. పిల్లల యొక్క నడవడికను నోటు చేస్తారు. వారి యొక్క పాత్ర కూడా డ్రామాలో ఇమిడి ఉంది. శిక్షలను వారే విధిస్తారు. ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉన్నది. వారు పుస్తకంలో ఏమీ రాయరు, బ్రహ్మ బాబా ద్వారా తెలియచేస్తున్నారు. అది కూడా డ్రామానుసారంగా. అంతిమ సమయం వచ్చేసరికి ఇలా స్పృశించడం ఏమీ జరగదు, ఏదీ కూడా మీకు గుర్తుకు రాదు. ఆ విధంగా దేహి అభిమాని అవస్థలోకి వెళ్తారు. సత్యయుగంలో ఏ విధంగా అయితే పవిత్రమైన సంబంధం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా పవిత్రులుగా అవ్వాలి. ఆత్మ ఏ విధంగా పవిత్రంగా ఇక్కడికి వచ్చిందో తిరిగి పవిత్రంగా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం పవిత్రంగా అవుతున్నాము, ఆ తర్వాత పవిత్రమైన సత్యయుగంలోకి వస్తాము. మన యొక్క అవస్థ ప్రకారంగా మనకు పదవి లభిస్తుంది. ఈ విషయాలు మీకు తెలుసు. ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఇది అనంతమైన నాటకము. ఈ నాటకాన్ని అర్థం చేసుకోవడానికి విశాలమైన బుద్ధి కావాలి. ఇంత చిన్న ఆత్మకు ఎంత పెద్ద శరీరం లభించింది పాత్రను అభినయించడానికి. ఆత్మ యొక్క పాత్ర అవినాశి. ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. అవే రూపురేఖలు మరో జన్మలో లభించవు. ఇది రచించబడుతున్న నాటకము. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. దీనిని సక్రమంగా అర్థం చేసుకున్నట్లయితే చాలా ఆనందం కలుగుతుంది. ఇది చిన్న చదివేమీ కాదు, గొప్ప చదువు. సెకను కాలంలో జీవన్ముక్తి లభిస్తుంది. పిల్లలుగా అయ్యారంటే అధిపతులుగా అయినట్లే. మిగతాది వారి యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వారి నడవడిక సరిగా లేకుండే తండ్రి ఏమంటారు? వీరికి అర్హత లేదని చెబుతారు. మీరు తెలియచేస్తారు, భగవాను వాచ కామము మహాశత్రువు. ఎవరైతే కామ కటారి ద్వారా హింసన చేసినట్లయితే పాపాత్మలుగా అవుతారు. తండ్రి మొదటి నుంచి కూడా తెలియచేస్తున్నారు, కౌరవుల ముందు పాండవుల యొక్క రాజ్యము ఉండాలి. వీలైతే స్థలము తీసుకోవాలి. గవర్నమెంట్ హౌస్ ముందు చాలా ఖాళీ స్థలం ఉంది. వారు అనుకుంటే ఇవ్వవచ్చు. మీరు ఉచితంగా సేవ చేస్తారు కాబట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతి పొందుతుంది. ప్రపంచమంతటిలో ఈ విధంగా ఎవరు కూడా సేవ చేయలేరు. సర్వీసు చేయడం నేర్చుకోవాలి. ఇందులో తెలివిగలవారుగా అవ్వాలి. ఇది చాలా ఉన్నతమైన చదువు. దీనిని ఒకరోజు కూడా మానివేయరాదు. ఎక్కడ ఉన్నా కూడా మురళి లభిస్తుంది. మీలాంటి విశాల హృదయాలు ఎవరు కూడా లేరు. తనువు, మనస్సు, ధనము ద్వారా భారతదేశానికి సేవ చేస్తున్నారు. ఈ సేవ మీ కొరకే చేస్తున్నారు. అందులో భారతదేశ సేవ కూడా జరిగిపోతుంది. గ్లోబులో అర్ధ భాగాన్ని కలియుగంగా, అర్ధ భాగాన్ని సత్యయుగంగా చూపించారు. ఎంతోమంది మనుషులు ఉన్నారు, అక్కడ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అంత తక్కువ మందిని కంట్రోల్ చేయడము తండ్రి యొక్క బాధ్యత. ఇవి చాలా కొత్త విషయాలని అర్థం చేసుకుంటారు. కల్పకల్పం కూడా వారు నియంత్రిస్తున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు కూడా నియంత్రిస్తారు. మిగతా వారంతా కూడా ముక్తిధామంలోకి వెళ్తారు. మరణం గురించి భయపడరాదు. మనుషులు భయపడతారు. మీకు సంతోషం కలగాలి,
ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచము మార్పు చెందుతుంది. ఇది పునరావృతం జరుగుతుంది. అర్థం చేసుకోవడము, చేయించడానికి శక్తి కూడా అవసరము. తండ్రిని సర్వవ్యాపి అని అన్నట్లయితే అది దూషణ కిందనే లెక్క. భగవాను వాచ భారతీయులు మాత్రమే అలాంటి దూషణలు చేస్తారు. అలాంటప్పుడు అధర్మం చేసిన వారిని వినాశనం చేస్తాను. వీరు కూడా గుర్తు చేస్తారు కదా, ఎవరు నిరాశ పడకూడదు. తప్పకుండా మీ యొక్క బాణం తగులుతుంది. ఇలాంటి యుక్తుల ద్వారా ఇంతకు ముందు కూడా మీరు రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు. తండ్రి కూడా ఇలాంటి సమయంలోనే వస్తారు. ఈ సృష్టిలో మొట్టమొదట ఒకే ఒక ధర్మం ఉంది. సర్వవ్యాపి జ్ఞానము తుడిచిపెట్టుకపోతుంది. తండ్రి సలహా ఇస్తున్నారు, కల్పం క్రితం కూడా మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను. అర్థం చేయించడానికి తండ్రి చెప్పే విషయాలు చాలా పక్కాగా ఉంటాయి. ప్రియాతి ప్రియమైన పిల్లలు, మీరు అపారమైన సంతోషంతో ఉండండి. సంతోషం లాంటి పదార్థము ఏదీ లేదని మహిమ కూడా ఉంది. ఇది నిజమైన సంతోషము. అచ్చా, ఆత్మీయ మాతపిత బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు నమస్తే. వరదానము జ్ఞాన స్వరూప భవ. మాయ ఎందుకు వస్తుంది? వ్యర్థ సంకల్పాలు ఎందుకు వస్తాయి? బుద్ధి ఎందుకు పరిగెడుతుంది? వాతావరణము ఎందుకు ప్రభావం చూపిస్తుంది? సంబంధీకులు ఎందుకు వెంటరారు? పాత సంస్కారాలు ఇంకా కూడా ఎందుకు ప్రత్యక్షమవుతున్నాయి? ఇలాంటి విఘ్నాలను ఆలోచించడానికి బదులు దానికి నివారణను ఆలోచించండి. నిర్విఘ్నంగా తయారవ్వండి. విఘ్నాలు ఎందుకు వస్తాయి అలా ఆలోచించకూడదు. అవి వస్తూనే ఉంటాయి. ఇది పరీక్ష. ఈ పరీక్షను నేను అధిగమించాలి. జ్ఞాన స్వరూపంగా అంటే జ్ఞానములో స్థితులుగా అవ్వాలి. అప్పుడు సహజంగా విఘ్నాలను అధిగమించగలుగుతారు. ఓం నమః శివాయ.